జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పగలకొట్టిన వారిని వెంటనే శిక్షించాలని రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షులు బొమ్మూరు మాజీ సర్పంచ్ మట్సైటి ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ కామిని ప్రసాద్ చౌదరి డిమాండ్ చేశారు. బొమ్మూరు గాంధీ సెంటర్లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ముక్కు చెంపపై సిమెంట్ రాయితో గుద్దటం వలన తల కింద మెడ భాగం వరకు విరిగిపోయింది. ఈ విషయాన్ని 2008లో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన బొమ్మూరు మాజీ ఉప సర్పంచ్ కామిని ప్రసాద్ తెలియచేయగా బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ దృష్టికి తీసుకుని వెళ్లగా ఎస్ఐ అంకారావు సిబ్బందితో వచ్చి పక్కనే చర్చిలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించే ముద్దాయిని పట్టుకుంటామని చెప్పారు. వెంటనే విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కామిని భాస్కర్, పెనుమచ్చి సురేష్, వల్లెపల్లి ప్రసాద్, ముద్దాలాను, గజ్జి సత్యబాబు, జగత అచ్యుతరామయ్య, కామిని భాస్కర్, పెనుముచ్చి సురేష్, వల్లెపల్లి ప్రసాద్, బాబుఖాన్ చౌదరి, ముద్దాల అను, గజ్జి సత్యబాబు, జగత అచ్యుతరామయ్య, మద్దిపోటి సత్యబాబు, కోట్ల దుర్గ, దాసరి నాని, సతీష్, తాతాలు నాయుడు తదితరులు పాల్గొన్నారు. పరిశీలిస్తే కూడా కొంతవరకు ఎవరైతే రాత్రి కావాలని కారులో వచ్చి కావాలని దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారో అంతా కూడా సీసీ కెమెరాలో అది చూడడం జరిగింది సార్. అది ఎటు బస్సులో కూడా వాళ్ళని ఈవేళ ఇంకా కెమెరాలో కూడా ఇంకా క్లియర్గా రావాలని ఇంకా కెమెరాలో కూడా చూసి వాళ్ళు ఎటు బస్సులో కూడా ఈవేళ అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తామని సీఏ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి అరాచకాలు ఎక్కడా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది, వెనకాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే మాజీ ఉప ప్రధాని బాబు జగదీష్ గారి విగ్రహం కూడా ఉండడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సెంటర్లు ఎలా జరిగిందంటే పబ్లిక్ అనిరించి ఉండే పబ్లిక్ సెంటర్లు ఎలా జరిగిందంటే మరి వాళ్ళు ఖచ్చితంగా ఎట్టి బస్సులు కూడా వాళ్ళని ఈ సందర్భంగా మేము సీఏ గారు చెప్పేది ఏంటంటే వారికి జీవితంలో ఇటువంటి పొరపాటు ఎవరో చేయకూడదు, అటువంటి శిక్ష వాళ్ళకి వేయాలని ఈ సందర్భంగా సంబంధిత మా బొమ్మూరు సీఏ గారిని మేము మనసు కోరుకుంటున్నాం.